హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఓం నమో వెంకటేశాయ. ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి వీడియోతో నేను ముందుకు వచ్చానండి. అదేం వీడియో ఏమంటే, ఇప్పుడు పాప పుణ్యాలు, భార్యాభర్తలు చేసే పాపం కావచ్చు, పుణ్యం కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులు చేసే పాపము పుణ్యము గురించి పిల్లలకి వస్తాయి అనేసి వింటూ ఉండేదాన్ని నేను చిన్నప్పుడంతా కూడా. తండ్రి ఎన్ని పాపాలు చేశాడో బిడ్డలు అనుభవిస్తున్నారు, ఇట్లా జరుగుతుంది అనేసి వింటూ ఉండేదాన్ని. ఆ డౌట్ కూడా నాకు ఉండేదన్నమాట. తర్వాత నేను సెర్చ్ చేసి కొన్ని వీడియోస్ ద్వారా నేను విన్న విషయాన్ని నాకు ఒక సొల్యూషన్ నాకు విన్నాను అనమాట. నాకు ఒక డౌట్ క్లారిఫై అయ్యింది. నాలాగే అందరికి కూడా కొంతమందికి డౌట్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కూడా షేర్ చేద్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను డౌట్ క్లియర్ చేసుకుని ప్రణవానంద దాస్ గారి వీడియోస్ నేను చాలా వింటూ ఉంటాను. చాలా చక్కగా చెప్తూ ఉంటారు అన్నమాట. సో ఆయన చెప్పిన వీడియోలోనే నేను విని మీకు షేర్ చేస్తున్నాను. ఇప్పుడు భార్య భర్త లేకపోతే అమ్మ నాన్న చేసే పాపాలు పుణ్యాలు ఎవరికి వస్తాయి, ఎవరెవరికి షేర్ వెళ్తాయి అనేది అన్నమాట టాపిక్. ఇప్పుడు భర్త కావచ్చు, భర్త పుణ్యం చేశాడు అనుకోండి, అంటే దానాల వల్ల కావచ్చు, పూజల వల్ల కావచ్చు, చేసిన మంచి పనుల వల్ల కావచ్చు, అండ్ చాలా పుణ్యం సంపాదిస్తే ఆ పుణ్యం అంతా కూడా భార్యకి కొంచెం షేర్ వెళ్తుంది, పిల్లలకి కొంచెం షేర్ అవుతుంది. అతనికి షేర్ అవుతుంది పుణ్యం, భార్యకి షేర్ అవుతుంది, పిల్లలకి కూడా షేర్ అవుతుంది. ఏది పుణ్యం చేస్తే, పూజల వల్ల కావచ్చు, దానాల వల్ల కావచ్చు, ఏ పనులు చేసి పుణ్యం సంపాదిస్తాడో భర్త, తండ్రి, అవన్నీ కూడా భార్యకి పిల్లలకి షేర్ అవుతుంది. అదే పాపం చేశాడనుకోండి, పాపం చేయడం అంటే రకరకాలు, ఒకరిని బాధ పెట్టడం కావచ్చు, మోసం చేయడం కావచ్చు, నమ్మక ద్రోహం కావచ్చు, ఎన్ని రకాలుగా తన వల్ల అవతల వాళ్ళు బాధపడ్డారంటే అది పాపమే కదా. ఏ రకంగా బాధపడినా, ఏ రకంగా కష్టపడినా అదంతా కూడా పాపం లెక్క వస్తుంది. ఎంత దుర్మార్గం చేసినా, ఏదైనా హత్యలు చేసినా, ఒకవేళ ఒక హత్యకి కారణమైనా, ఇలా రకరకాలన్నమాట. పాపాల్లో మీకు తెలుసు చాలా రకాలు. ఏ పాపం చేసినా కూడా ఆ పాపము అతనితో పాటు వాళ్ళ పిల్లలకు కూడా షేర్ అవుతుందండి. ఎవరైతే భర్త పాపం చేస్తాడో అది తనకు, తన పిల్లలకి షేర్ అవుతుంది. మళ్ళీ భార్యకి షేర్ అవ్వదంట. ఏది పాపం అనేది భార్యకి షేర్ అవ్వదు, తన పిల్లలకి షేర్ అవుతుంది. అలాగే పుణ్యమైతే ఇద్దరికి షేర్ అవుతుంది. పాపం అయితే తనకి, పిల్లలకి మాత్రమే షేర్ అవుతుంది. అదే భార్య పుణ్యం చేస్తుంది అనుకోండి, ఎన్నో పనులు, ఇప్పుడు తల్లి కావచ్చు, భార్య కావచ్చు, ఎన్నో పూజలు చేస్తుంది, ఎన్నో దానాలు చేస్తూ ఉంటుంది, ఎన్నో పనులు చేస్తూ ఉంటుంది, పిల్లలు చేసుకుంటుంది, భార్యను చేసుకుంటుంది, వాళ్ళ హస్బెండ్ చూసుకుంటూ ఉంటుంది. ఇలా చేసిన వల్ల వచ్చిన పుణ్యం అంతా కూడా తన వరకే అంట. భార్య చేసే పుణ్యం ఏదైనా కావచ్చు, ఎలాగైనా కావచ్చు, అదంతా కూడా తన వరకే ఉంటుంది. ఆ పుణ్యము పిల్లలకి వెళ్ళదు, భార్యకి వెళ్ళదంట. భార్య చేసే పుణ్యం భార్యకే ఉంటుంది. అదే భార్య చేసే పాపం ఉందనుకోండి, భార్య ఏదైనా పాపం చేసినా, తప్పు చేసినా అది భర్తకి షేర్ అవుతుంది. భార్య చేసే పాపం భర్తకి షేర్ అవుతుంది, పిల్లలకి షేర్ అవుతుంది. ఈ విషయాలు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒకసారి క్లారిటీగా చెప్తున్నాను ఫ్రెండ్స్. భార్య చేసే పుణ్యం కావచ్చు, పుణ్యం తనకే వస్తుంది. అదే తండ్రి చేసే పుణ్యం పిల్లలకి, భార్యకి వస్తుంది. అదే తండ్రి చేసే పాపం అతనికి, తన పిల్లలకి ఎప్పుడు కూడా షేర్ అవుతుంది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? భార్య తప్పు చేయకుండా, పాపం చేయకుండా చూసుకునే బాధ్యత భర్తది. ఎందుకంటే తన పాపంలో కావచ్చు, తన తప్పులో కావచ్చు, ఎందుకంటే భర్తకి షేర్ అవుతుంది కాబట్టి. రెండో విషయము, భర్త తప్పు చేసినా, పాపం చేసినా తన పిల్లలకి వెళ్తుంది కాబట్టి తను చాలా జాగ్రత్తగా ఉండాలి. కలియుగంలో ఇవే పెద్ద పాపాలు చేయక్కర్లేదు, చంపేయక్కర్లేదు. ఎవరిని చిన్న మాట అన్నా, అవతల వాళ్ళు మన వల్ల బాధపడినా, కష్టపడినా
ఒకళ్ళ బాధకు ఒకళ్ళ హత్యకు నువ్వు కారణమైన అవన్నీ కూడా పాపాలే. అవన్నీ నువ్వు నీ పిల్లలు అనుభవిస్తారంట. అది ఎంత దారుణంగా ఉంటుంది. సో తండ్రులు, భర్తలు ఇది అండర్లైన్ చేసుకొని బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు చేసే పాపం మీ పిల్లలకి మీకు షేర్ అవుతుంది. ఇది మటుకు అండర్లైన్ చేసి పెట్టుకొని చాలా జాగ్రత్తగా మీరు లైఫ్లో ఎలాంటి పాపాలు, ఎలాంటి తప్పులు చేయకుండా చూసుకోండి. ఈ వీడియో వల్ల నేను కొంతమందికైనా నేను విషయం తెలియజేసిన అవుతాననేసి నేను ఈ వీడియో చేస్తాను. అలాగే భార్య, మీరు తప్పు చేసిన పాపం చేసినా కూడా అది మీ భర్తకి వెళ్తుంది. మీ భర్త అంటే మీకు చాలా ప్రేమ అనుకోండి, మీరు ఆ పని చేయకండి. ఎందుకంటే మీ పాపం అతనికి షేర్ అవుతుంది కాబట్టి. ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయ్యింది అనుకుంటున్నాను. సో ఇంక మీదట భార్యలు తప్పు చేయకండి, పాపం చేయకండి, మీ భర్త సేఫ్గా ఉంటారు. భర్తలు మీరు పాపాలు చేయకండి, ఎలాంటి చెడు మార్గాలను, ఎలాంటి పాపం చేసినా, ఎలాంటి చెడు మార్గాలను డబ్బులు సంపాదించినా, ఏం చేసినా ఆ పాపం అనేది మీ పిల్లలకు షేర్ అవుతుంది, మీకు షేర్ అవుతుంది. అదే బోల్డంత పుణ్యం చేశారనుకోండి, పూజలు, దానాలు, లేకపోతే మంచి పనులు అన్నీ చేశారు, అదంతా కూడా మీ భార్యకి, మీ పిల్లలకి వచ్చి మీరందరూ కూడా హ్యాపీగా, సేఫ్గా, చాలా హ్యాపీగా ఉంటారన్నమాట. ఇది మటుకు చాలా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. మీకు ఈ వీడియో బాగుంది, మంచి యూజ్ఫుల్గా ఉంది, నచ్చితే కనుక తప్పకుండా ఈ చిన్న పని చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏదైనా చెప్పాలనుకున్నా, ఏదైనా అడగాలనుకున్నా వీడియో మీద మీ కామెంట్ని తప్పకుండా తెలియచేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ.